హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, మనకి ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్‌ని ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఆ టాపిక్ ఏందంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. సో, మాక్సిమం ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. మనకి ఆహ్, ఈ జాబ్ సాధించడంలో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందనేది. అన్నిటికంటే ఎక్కువగా ఏఎల్‌పీ మెయిన్స్‌లో అంటే సీబీటీ 2లో ఎక్కువగా దాదాపు 20 క్వెషన్స్ మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైనే వస్తాయి. ఎందుకంటే అక్కడ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. దాంట్లో మెయిన్‌గా ఒక 20 క్వెషన్స్ ప్రాబ్లమాటిక్‌గానే ఉంటాయి. ఆ తర్వాత ఎక్కువగా మళ్ళీ మనకి గ్రూప్ డీలో కనబడతాయి. ఎందుకంటే గ్రూప్ డీలో సైన్స్ నుంచి మనకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా గ్రూప్ డీలో ఎక్కువ కనబడతాయి. ఆ తర్వాత టెక్నీషియన్, ఎన్‌టీపీసీ అదేవిధంగా ఆర్‌పీఎఫ్. వీటిలో కూడా 3-5 క్వెషన్‌లనేది ప్రతి ఎగ్జామినేషన్‌లో మనకి కనబడతా ఉంటాయి. సో, దాదాపు ఒక 10 సంవత్సరాలుగా రైల్వే కండక్ట్ చేసిన అన్నింటిని, అన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, అన్ని చాప్టర్‌లు విత్ యాంత్రిక శాస్త్రము, ఉష్ణము, విద్యుత్తు ఇలా ప్రతి ఒక్క చాప్టర్‌లో నుంచి అన్ని మోడల్స్‌ని తీసుకొచ్చి మీకివ్వడం జరిగింది. ఎవరైతే ఏఎన్ఆర్ పబ్లికేషన్‌కి సంబంధించిన జనరల్ సైన్స్, అదేవిధంగా సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బుక్స్ తీసుకున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. దాంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. సో, ఎవరైతే తీసుకోలేకుండా ఓన్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఎన్ని టాపిక్స్ ఉంటాయి, అంటే మోడల్స్ ఎన్నుంటాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్‌లో. ఆ మోడల్స్‌ని మనం ఏ విధంగా చదువుకోవాలనేది నేను ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్‌కి సంబంధించిన జనరల్ సైన్స్ బుక్ ఇది. దీంట్లో మనకి ఫస్ట్ ఇండెక్స్‌లోనే మనకి ఆహ్, మిగతా చాప్టర్స్ స్టార్ట్ అయ్యే ముందే మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బ్లర్‌గా కనబడుతుంది. నేను జూమ్ చేస్తాను మీకు. ఈ విధంగా మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో చాప్టర్ వైస్‌గా మీకిచ్చాము. సో, టైప్ 1 వచ్చేసి బలము మరియు దూరం తెలిసినప్పుడు పని విలువను కనుగొనుట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఫోర్స్ అదేవిధంగా డిస్టెన్స్ తెలిసినప్పుడు వర్క్ యొక్క విలువను కాలిక్యులేట్ చేయాలి. ఇదొక మోడల్ ఇది. సెకండ్‌దొచ్చేసి ద్రవ్యరాశి మరియు సమయం తెలిసినప్పుడు పని విలువను కనుగొనుట. ద్రవ్యరాశి మరియు దూరం విలువ తెలిసినప్పుడు పని విలువ కనుగొనుట. ఫోర్త్‌దొచ్చేసి బరువు మరియు ఎత్తు విలువలు తెలిసినప్పుడు పని విలువను కనుగొనుట. ఈ విధంగా మనకి పని, శక్తి, సామర్థ్యం అనే ఒక టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ నుంచి ఏ మోడల్స్ వచ్చాయో నేను ఈ విధంగా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే బుక్ తీసుకోలేదో ఒక్కసారి నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మోడల్స్ అన్నీ కవర్ చేసేయండి. మన బుక్‌లో అయితే ఈ మోడల్స్ అన్నిటికి విత్ సొల్యూషన్‌తో సహా ఇవ్వడం జరిగింది. నేను అవి కూడా చూపిస్తాను. సో, మెల్లగా స్క్రోల్ చేస్తున్నాను. మాక్సిమం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, ఇందాక ఫస్ట్ పేజ్ చూపిచ్చాను. ఇక్కడ సెకండ్ పేజ్. యాంత్రిక శాస్త్రంలో నుంచి కూడా ఇచ్చాను. ఎక్కువగా మనకి పిస్టల్ యొక్క తిరోగమన వేగం అని చెప్పేసి చాలా క్వెషన్స్ కనబడతాయి. మీరు గుర్తుందో లేదో. ఒక తుపాకీని కాల్చినప్పుడు బుల్లెట్ అనేది ముందుకు వెళ్తుంది. మరి తుపాకీ కూడా వెనకకి అదే ఫోర్స్‌తో మనకు వెనకకి నెట్టివేయబడుతుంది. దాని యొక్క వేగం కనుక్కొనుట. ఇది టైప్ 30లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకోండి. లేకపోతే మెల్లగా పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఈ విధంగా మనకు మొత్తం 87 మోడల్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 87 మోడల్స్ కవర్ చేయడం జరిగింది. బుక్ ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి లోపల ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. నేను తీసుకునే ప్రాసెస్ కూడా బుక్ తీసుకునే ప్రాసెస్ వీడియో చివరిలో చెప్తాను. చూడండి ఇక్కడ మనకి చాప్టర్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. నేను ఇందాక చెప్పాను కదా మీకు పని అనే ఒక చాప్టర్ ఉంటుందని. మనకి ఇది మ్యాథమెటిక్స్‌లో కూడా ఒక వర్క్ గురించి టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా ఫిజిక్స్‌లో కూడా పని, శక్తి, సామర్థ్యం అనే టాపిక్స్ ఉంటాయి. దీంట్లో ఈ విధంగా టైప్ 1 అని చెప్పేసి టైప్ 1లో ఒక క్వెషన్ ఇచ్చాను. దానికి కింద సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. టైప్ 2లో ఒక క్వెషన్ ఇవ్వడం జరిగింది. దాని కింద సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది.
టైప్ 3లో ఒక క్వెషన్ ఇవ్వడం జరిగింది. దాని కింద సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. టైప్ 4లో ఆ విధంగా మొత్తం అన్ని 87 టైప్స్‌కి సంబంధించిన మళ్ళీ అది కూడా చాప్టర్ వైస్‌గా. ఇందాక ఇక్కడ పని చూసాము. ఇక్కడ చూడండి సామర్థ్యం అనే టాపిక్ నుంచి, తర్వాత శక్తి అనే టాపిక్ నుంచి, మళ్ళీ ఇక్కడ మిగతా టాపిక్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ చూసినట్లయితే ద్రవ్యరాశి అనే టాపిక్ నుంచి, ఆ తర్వాత బలం అనే టాపిక్స్ నుంచి, ఈ విధంగా ఫిజిక్స్‌లో అన్ని టాపిక్స్ నుంచి మోడల్ వైస్‌గా తీసుకొని విత్ సొల్యూషన్‌తో సహా ఇవ్వడం జరిగింది. మీరు ఈ 87 మోడల్స్ బాగా ప్రాక్టీస్ చేసి, కావాలంటే మీరు ఏదో ఒక క్వెషన్ పేపర్ తీసుకోండి. మీకు అందుబాటులో ఉన్నది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్. అది ఏఎల్‌పీ గాని, ఆర్‌పీఎఫ్ గాని, గ్రూప్ డి గాని, ఎన్‌టీపీసీ గాని ఏదన్నా తీసుకోండి. 100% దాంట్లో ఉన్న ఫిజిక్స్ ప్రాబ్లమ్ సెంట్ బై సెంట్ తెచ్చుకుంటారు. 100కి 100 మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఈ విధంగా మనము ఈ మోడల్స్ అనేది మొత్తం క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. మన ఏఎన్ఆర్ పబ్లికేషన్‌కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం. అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది రూ. 545 ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్‌కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది. ఇది 545 ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది. రూ. 480 ఉంటుంది. దీంట్లో లాస్ట్ 10 ఇయర్స్ క్వెషన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్‌తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిట్స్ అనేవి రూ. 550 కాస్ట్ అనేది ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. మిగతా అన్ని ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి. సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి 545, సైన్స్ వచ్చేసి 480, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 550. మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి. విత్ టైం టేబుల్తో సహా పంపిస్తాను. ప్రతి సబ్జెక్ట్కి 100 రోజుల టైం టేబుల్ ఉంటుంది. 100 రోజుల్లో ఫినిష్ చేసేయాలి. ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం, కొరియర్ పార్సల్లోనే. సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3 బుక్లు తీసుకున్నట్లయితే 1300కే వస్తాయి. యాక్చువల్లీ ఇది 1500 పైగా అవుతుంది, కానీ 1300కే వస్తుంది. ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి. మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డిటీడీసీ నుంచి దాదాపు రూ. 100 పడుతుంది. ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో. అండ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అనేది రూ. 995 ఉంటుంది. అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే రూ. 999 వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్లు పైన 3 తీసుకుంటే 1300కి, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్ కలిపి తీసుకుంటే 995కి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే రూ. 999కి, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే రూ. 1049కి వస్తుంది. విత్ 100 డేస్ టైం టేబుల్తో సహా విత్ ఫ్రీ డెలివరీ. సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి. పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ యొక్క నేమ్స్, బుక్ యొక్క మీడియము, మీ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది 3 నుంచి 5 వర్కింగ్ డేస్లో, హైదరాబాద్ వాళ్ళకైతే మ్యాక్సిమం 1 డేనే, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే 1-2 డేస్ అంతే. మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే 3 to 5 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది.